సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదాం. ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పాదయాత్ర చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమం. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా భారీ ర్యాలీతో పాదయాత్ర చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టిన కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రీ తిరుమల తిరుపతి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ సర్పవరం జంక్షన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి అక్కడ నుండి సర్పవరం శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయం వరకు భారీ ర్యాలీతో పాదయాత్ర చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ స్వామివారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీకి పాల్పడిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం కూడా మొన్నటి నుంచి ఒకరోజు దీపాలు వెలిగించుకున్నాం, ఒకరోజు సద్భావనలందరినీ గౌరవించుకుని నారాయణ మంత్రం జపించుకున్నాం. ఈవేళ నగర కీర్తన చేస్తూ ఉన్నాం. రేపు దేవాలయాల్లో అన్నింటిలో కూడా భజనలు చేస్తూ ఉన్నాం. ఇలాగ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ అపసారాన్ని రూపుమాపుదాం అన్నటువంటి ఆలోచనతో, మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళడం, దానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి దానికి సలహా ఇచ్చి మద్దతు ఇచ్చి ఎదురు తీసుకెళ్ళడం. ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి కూటమి యొక్క సభ్యులందరూ కూడా గత 3 రోజులుగా ప్రతి ప్రోగ్రాం నుండి పాల్గొనడం, ఇవన్నీ ఒక రకంగా ఎవరన్నా సరే ఇవాళ ఎన్నికల్లో ఈ ఎడవడి చేయాల్సిన అవసరం లేదు, పరిపాలనా సౌభాగ్యం ఒకటే చూసుకోవాల్సిన పని. కానీ మీరు పెరిగితే దానికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసి లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని తగుల్లో ఉన్నదని నిరూపించడానికి నిరంతర ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గద్దె దిగిన దగ్గర నుంచి రెండో ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. నేను పెద్దలల్లా కోరుతా ఉన్నాను, తప్పు ఒప్పో నాకు తెలియదు, కానీ ఈ దరిద్రుడికి పాస్పోర్ట్ ఇచ్చేస్తే ఎక్కడికో పారిపోతాడు, అక్కడితో ఈ గొడవలతో సజీవుగా పరిపాలన చేసుకోవచ్చు. ఈ దరిద్రుడు రాష్ట్రంలో ఉన్నంతసేపు కూడా ఇలాంటి అపచారాలే చేస్తూ ఉన్నారు. ఒక జంతువు యొక్క కొవ్వు ఇలాంటి ప్రసాదం రూపంలో మనం తీసుకున్నామంటే ఎంత మనోభావాలు, అందరి మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయన్నది మీరు ఆలోచించుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడి నుంచి గుడి దాకా కూడా భవనారాయణ స్వామి గుడి దాకా కూడా ఈ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాదయాత్రగా నడుస్తూ ఉంటాం. అడుగడుగున నమో నారాయణ స్తోత్రం చేసుకుంటూ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక గోవింద నమో నారాయణ స్తోత్రం తప్ప ఈ ఒక్కరోజుకి ఈ గంట నడక నమో నారాయణ స్తోత్రంతో దద్దరిల్లిపోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ బయలుదేరి.